డయాబెటిస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి స్క్రీనింగ్ జేసుకోవచ్చు? దాంట్లో అడ్వాన్స్‌మెంట్స్ ఏమొచ్చాయి సార్? డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్. సో, ఈ డయాబెటిక్ ఫుట్ అనే దాంట్లో ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణాలు రక్త ప్రసరణ ఇది. రెండోది న్యూరోపతి అంటారు. మూడోది ఈ రెండిటి వల్ల నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనము ప్రెషర్ మనం పాదం మీద నిల్చొనున్నప్పుడు గానీ, నడిచేటప్పుడు గానీ, మన బరువు పాదం మీద ఎలా పడుతుంది అనే దాన్ని కూడా మారిపోతూ ఉన్నది. మనం మామూలుగా నడిచేటప్పుడు మన బరువంతా కూడా ఆ పాదంలో ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అయ్యి, ఒక చోట ఎక్కువగా ప్రెషర్ పడకుండా చూసుకుంటుంది మన బాడీ. కానీ కొందరిలో ఆ ప్రెషరు అనేది కొన్ని చోట్ల ఎక్కువగా పడుతుంది. వీళ్ళకి ఆనెలాగా అవ్వడము, హ్మ్. అంటే హ్మ్. క్యాలస్ అవును. అంటారు. యాహ్! ఇలా మొదట అలా స్టార్ట్ హుహు. అవుతుందనమాట. కొంతమందిలో పగుళ్ళు, చర్మం పగలడము, హుహుహు. పగిలి దాంట్లో నుంచి ఇన్ఫెక్షన్ రావడము, సెల్యులైటిస్ రావడము హ్మ్. ఇలా జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇంతకుముందు చాలా మాన్యువల్‌గా హ్మ్. చెక్ చేయాల్సొచ్చేది. అంటే వాళ్ళకి ఒక కాగితం మీద కార్బన్ పేపర్ మీద పెట్టి ఎలా పడుతుంది చూసి హ్మ్. అలా మాన్యువల్‌గా చేసేది. బట్ లక్కీగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ప్రెషర్ మ్యాట్సు యూజ్ చేసి మనము ఈజీగా అంటే కరెక్ట్‌గా ఒక 1 మినిట్ లెస్ థాన్ 1 మినిట్‌లో మన పాదంలో మన బాడీ ప్రెషర్ మనం నిల్చున్నప్పుడు గానీ, నడిచేటప్పుడు గానీ ప్రెషర్ ఎలా పడుతుంది? ఏ చోట్ల ఎక్కువగా పడుతుంది? ఎక్కడ తక్కువుంది? దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? అనే దాని గురించి తెలుసుకునేదానికి ప్రెషర్ మ్యాట్స్ అనేవి వచ్చినాయన్నమాట. ఓకే. సో, ఇవి లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసినందువల్ల చాలా క్విక్‌గా, ఫాస్ట్‌గా మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారన్నా మినిమమ్ చెక్ హ్మ్. చేసుకొని, దానికి అనుగుణంగా వాళ్ళ పాదరక్షలు, షూసు, చెప్పులు అనేది మార్చుకోగలిగితే, మనం చాలా వరకు డయాబెటిక్ ఫుట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయగలుగుతాం.